నక్క సాయం చందమామ కథ. అనగనగా ఒక ఊళ్ళో ఒక బీద బ్రాహ్మడు ఉండేవాడు. ఆయన ప్రతిరోజు ప్రక్కనున్న పట్టణానికి యాయివారం ఎత్తుకోవడానికి పోతూ ఉండేవాడు. రోజు ప్రొద్దున్నే వెళుతూ ఉండేటప్పుడు దారిలో మన బాపనయ్యకు ఒక నక్క కనిపిస్తూ ఉండేది. బాపనయ్య ఆ నక్కను కూర్చోబెట్టి, ఈవేళ మంగళవారం, దశమి తిథి, శతభిష నక్షత్రం, పొగలు వర్జం లేదు అని పంచాంగం తీసి నక్కకి చెప్పి మరీ పోతూ ఉండేవాడు. ఓ పిచ్చి బ్రాహ్మడా, నాకు పంచాంగం ఎందుకు? నేను నీకేమన్నా ఇచ్చేదాన్నా చేసేదాన్నా? అయినా నా రాజకార్యాలన్నీ చెడిపోతున్నాయి కనుకనా అని అంటూ వింటూ ఉండేది నక్క. నక్కబావా నక్కబావా, నువ్వు నాకేమీ ఇవ్వనక్కర్లేదు, నీ దయ నా మీద ఉంటే చాలు అని వెళ్ళిపోతూ ఉండేవాడు బాపనయ్య. ఇలా రోజు నక్కకి పంచాంగం చెప్పనదే వెళ్ళేవాడు కాదు. బ్రాహ్మణుని చూచినప్పుడల్లా ఈయనకేమీ సహాయం చేయలేకపోతున్నామే అని బాధపడుతూ ఉండేది నక్క. ఇలాగా చాలా రోజులు గడిచిపోయాయి. ఆ పట్టణాన్ని అశక్త భూపాలుడనే మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయన ఒక సామంతరాజును మోసపుచ్చి అతని కూతుర్ని ముసలితనంలో 3వ పెళ్లి చేసుకున్నాడు. ఆ ముసలిరాజుతో కాపురం చేయడానికి ఇష్టం లేదు ఆ ముద్దులిరానికి. అంచేత రాజుగారికి తెలియకుండా తన ఆభరణాలు, కట్టుకునే బట్టలు అన్నీ తీసుకుని ఒకనాటి అర్ధరాత్రి వేళే తన కన్నవారింటి నుంచి వచ్చిన చాకలి సహాయంతో రాణి పుట్టింటికి బయలుదేరింది. పట్నం దాటి వచ్చేసారిద్దరూ. ఊరు బయట పారుతోంది ఉప్పుటేరు. అర్ధరాత్రి అవడం చేత అక్కడ నావలేమీ లేవు. ముందుగా నగలు బట్టలు అన్నీ అవతలొడ్డుకి చేర్చి తరువాత మిమ్మల్ని చేరుస్తాను అన్నాడు చాకలి. రాణి కూడా సరేనంది. చాకలికి బట్టలు, ముక్కు పుడకతో సహా ఆభరణాలన్నీ ఇచ్చింది రాణి. అవన్నీ తీసుకుని సురక్షితంగా ఏటవతల ఒడ్డుకు చేరుకున్నాడు చాకలి. ఇంకా ఆలోచన మొదలుపెట్టాడు. రాణిని నేను కన్నవారింటికి తీసుకెళ్లినట్లు తెలిస్తే రాజు నన్ను చంపుతాడు. ఈవిడ్ని తీసుకువెళ్లటం అంటే బుద్ధిపూర్వకంగా చావు కోరుకోవడం అన్నమాట. ఇలా అనుకుని ఆభరణాలతోటి పరారయ్యాడు చాకలి. యువతలొడ్డు నుంచి కేకలు వేయడం మొదలుపెట్టింది రాణి. జవాబు చెప్పడానికి వాడక్కడుంటేగా. చాకలి ఎంతసేపటికి రాకపోవటం, తను ఒక్కరితే ఒంటరిగా ఉండటం, ఇంతలో తెల్లవారిపోతూ ఉండడం, ఇవన్నీ రాణికి పిచ్చెత్తినట్లయి ఆలోచిస్తూ కూర్చుంది. ఇంతలో ఓ మాంసం ముక్క నోట కరుచుకుని ఆ దారైపోతుంది మన నక్క. తిన్నగా రాణి ఉన్న రేవు దగ్గరకు వచ్చేసరికి ఏటిలో ఓ చేప ఎగరడం చూసింది నక్క. వెంటనే తన నోట్లో ఉన్న మాంసపు ముక్కను ఒడ్డును పారేసి ఏట్లో ఉన్న చేప కోసం ఉరికింది. నక్క ఉరికేసరికి ఏట్లో చేప కాస్తా దాటిపోయింది. ఒడ్డున ఉన్న మాంసపు ముక్కను ఒక డేగ తన్నుకుపోయింది. నక్క ఇటు చేపకు అటు ముక్కకు రెండిటికీ చెడి తెల్లబోయి నుంచింది ఒడ్డున. నక్క స్థితి అంతా చూసి ఒక్కున నవ్వింది మన పడుచురాణి. నవ్వడమే కాకుండా పరిహాసం కూడా ఆడింది. దాంతో నక్కకు ఎక్కడలేని కోపం వచ్చింది. ఓసి పిచ్చిదానా, ముందు నీ సంగతి చూసుకో. ఇటు పుట్టింటికి చెడ్డావు, అటు మెట్టినింటికి చెడ్డావు. నాకేం, కాసేపు పొలాల్లోకి వెళ్ళానంటే అన్నీ మాంసపు ముక్కలే అని సమాధానమిచ్చింది నక్క. నక్క సమాధానం వినేసరికి రాణికి మరీ కంగారెత్తింది. నా కథ నీకెట్లా తెలుసు అని నక్కను అడిగింది. నీకదే కాదు, నీ అటు 3 తరాలు ఇటు 3 తరాలు ఎకరవ పెడతాను, కావలిస్తే విను అంది నక్క. ఇక రాణికి మతిలేక నక్కను బ్రతిమాలుకోవటం మొదలుపెట్టింది, తనకి గండం తప్పించమని. నక్క కాసేపు ఆలోచించి, నాకు సాయం చెయ్యాలి, అది చేస్తానంటే చెప్తానంది. ఓ దానికేం, నాకీ గండం తప్పించావంటే నీకు ఒంటి నిండా ముత్యాలు రత్నాలు కురిపించేస్తాను అన్నది రాణి. అప్పుడు ఉపాయశాలి అయిన ఆ నక్క ఈ విధంగా ఆలోచన చెప్పింది. నువ్వు ఏట్లోకి దిగి కూర్చుని జుట్టు ముడివిప్పి విరగబోసుకో, పిచ్చ పిచ్చగా కేకలు వేస్తూ ఉండు. నీ కేకలు విని పట్నంలో వాళ్లంతా ఇక్కడికి చేరుతారు. నీ హడావిడి చూసి నీకు పిచ్చెత్తిందని ఏట్లో పడి కొట్టుకుంటూ కేకలు పెడుతున్నావని పుకారు పుట్టిస్తారు. ఈ సంగతి రాజు చెవిన కూడా పడుతుంది. అప్పుడు ఆయన నిన్ను తీసుకెళ్లి నీకు అనేక వైద్యాలు చేయిస్తాడు. ఎంతమంది వైద్యులు వచ్చినా నీవు మాత్రం రెచ్చిపోతూనే ఉండు. నేను శుక్రవారం పొద్దున్నే ఓ బ్రాహ్మణ్ణి పంపుతాను. ఆయన వచ్చి నీ చెవిలో నక్క పంపిన బ్రాహ్మణ్ణి అని ఊదుతాడు. అంతటితో నీ పిచ్చి తగ్గిపోయినట్లు నటించు. ఇదే నీవు నాకు చేయవలసిన సాయం. ఈ సాయం ఇప్పుడు చేస్తానని చెప్పి తరువాత అలా చెయ్యకపోతే నిన్ను ఈ ఒక్క పట్టణమే కాదు, ఎక్కడా తలెత్తుకు తిరగడానికి లేకుండా చేస్తాను. జాగ్రత్త, తెలిసిందా అని చెప్పి వెళ్ళిపోయింది నక్క. సరేనని రాణి జుట్టు విరబోసుకుని ఆ ఏటిలో కొట్టుకుంటూ పిచ్చి కేకలు పెట్టింది.
తెల్లవారేసరికి ఈ వార్త ఆ నోట ఈ నోటా పాకి కోటకు చేరింది. రాజుగారి భార్యకి పిచ్చెత్తిందని, ఏట్లో పడి కొట్టుకుంటుందని. రాజుగారికి ఇది తెలిసి తన భార్యకి నిజంగా పిచ్చెత్తిందనుకుని 10 మంది దాసీలనిచ్చి మేనా పంపాడు. ఆ దాసీలు వచ్చి రాణికి బట్టలు కట్టి మేనాలో ఎక్కించి ఇంటికి చేర్చి గదిలో పెట్టి తాళం వేశారు. గదిలో ఉండి మేడంతా దద్దరిల్లేటట్లు అల్లరి చేస్తుంది రాణి. వేళకి తిండి తిందు, పిచ్చి కేకలు, ఇవన్నీ రాజుకు మరింత కంగారెత్తించాయి. ఎంతోమంది వైద్యులు వస్తున్నారు, చూస్తున్నారు. కానీ ఏం లాభం? వైద్యులను చూచిన కొద్దీ రెచ్చిపోయి వాళ్ళని కొట్టడం తిట్టడం కూడా చేస్తోంది. ఇది చూసి వైద్యం చేయటానికి కూడా ఎవరూ రావటం లేదు. ఇలా 4 రోజులు గడిచాయి. రాణి పిచ్చితో పాటు రాజుకు బెంగ కూడా ఎక్కువైంది. ఆనాడు శుక్రవారం. మామూలుగానే నక్కబావకు పంచాంగం చెప్పాడు బ్రాహ్మడు. నక్క రాణితో చెప్పిన రోజు అదే. ఓ బ్రాహ్మడా, నేను నీకేమీ ఇవ్వకపోయినా నీ విధి నీవు నెరవేరుస్తున్నావు. మన పట్నం రాణికి పిచ్చెత్తింది. నీవు వెళ్ళి ఆ పిచ్చి బాగు చెయ్యి. నీకు కావలసినంత ధనం ఇస్తాడు రాజుగారు. దాంతో నీ దరిద్రం తీరిపోతుంది అని చెప్పింది నక్క. ఆ మాట వినగానే ఆ పిరికి బాపుడు ఒక్కసారి ఉలిక్కిపడి, నాకే మంత్రాలొచ్చా తంత్రాలొచ్చా? పైగా ఆ పిచ్చిది ఏ లంపకాయన్నా కొట్టిందంటే నా పెళ్ళాం బిడ్డలకు నేను దూరమైపోతాను. నాకెందుకు? నా దారి నన్ను పోనివ్వు అన్నాడు బ్రాహ్మడు. నీకు మంత్రాలేమీ రానక్కర్లేదు. రాణి దగ్గరికెళ్ళి ఆవిడ చెవిలో నక్క పంపిన బ్రాహ్మణ్ణి అని చెప్పు. దాంతో పిచ్చెగిరిపోతుంది అని చెప్పింది నక్క. నక్క మాట ప్రకారం కోటగుమ్మం దగ్గరికి వెళ్ళాడు బ్రాహ్మడు. లోపలికెళ్ళటానికి బంట్రోతులు అటకాయించారు. నేను వైద్యం చేస్తాను. రాణిగారి పిచ్చి నేను కుదర్చకపోతే నన్ను మారుపేరు పెట్టి పిలవండి అని దమాయించి మరీ వెళ్ళాడు లోపలికి. తిన్నగా రాజుగారి దర్శనం చేసి వైద్యం చేయడానికి అనుమతి ఇవ్వవలసిందని కోరాడు. ఏ పుట్టలో ఏ పాముందో అనుకుని రాజు ఒప్పుకున్నాడు. మన బాపనయ్య రాణి ఉన్న గది దగ్గరికెళ్ళి చూసి కావలసిన ఏర్పాట్లన్నీ చేయించుకున్నాడు. రాణి తన మీద పడి కొట్టకుండా ముందుగా గొలుసు వేయించి కట్టించేశాడు బ్రాహ్మడు. తనకి మంత్రాలు వచ్చినట్లు నటించి హ్రాం హ్రీం హ్రోం అని ఏవేవో కొన్ని మంత్రాలు చదివి ఎవళ్ళూ లేకుండా చూసి గది తలుపులు దగ్గరగా వేసి రాణి దగ్గరికెళ్ళి మెల్లగా చెవిలో నేను నక్క పంపిన బ్రాహ్మణ్ణి సుమా అని ఊదేశాడు. వెంటనే రాణి తన పిచ్చ కేకలు పిచ్చ పనులు అన్నీ మానుకుంది. ఈ సంగతి విన్న రాజుగారు ఎంతో ఆశ్చర్యపోయారు. ఆ మర్నాడు పెద్ద సభ ఏర్పాటు చేయించి ఎంతోమంది వైద్యులు కుదర్చలేకపోయిన పిచ్చిని బ్రాహ్మడు కుదిర్చినందుకు రాజుగారు అతన్ని ఎంతో గౌరవించి ఎన్నో ముత్యాలు, రత్నాలు, కెంపులు, భూములు ఇచ్చి సత్కరించాడు. నాటితో మన బ్రాహ్మణుడి దరిద్రం రెక్కలు వచ్చిన పిట్టలాగూ ఎగిరిపోయింది. చూశారా పిల్లలు, నక్క బ్రాహ్మడికి ఎంత సహాయం చేసిందో? ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.